హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? పచ్చి కొబ్బరి, పచ్చిమిర్చి పచ్చడి రోట్లో నూరుకుందాం వచ్చేయండి. ముందుగా స్పూన్ ధనియాలు, స్పూన్ జీలకర్ర తీసుకొని దోరగా వేయించుకొని ఒక గిన్నెలోకి తీసుకోండి. అదే బాండీలోని పచ్చిమిరపకాయలు వేసి తడిపోయే వరకు ఒక్కసారి వేడి చేయండి. వేడి చేసిన తర్వాత అందులోకే కొంచెం అంత ఆయిలు, చిన్న నిమ్మకాయ సైజు చింతపండు, కొంచెం కొత్తిమీర వేసి దోరగా వేయించుకొని పక్కన పెట్టేయండి. అదే గిన్నెలోని ముందుగా కడిగి కట్ చేసి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా వేసి కొంచెం అంత ఆయిల్ వేసి దోరగా వేయించుకోండి. ఎక్కువగా వేయించుకోకండి, గట్టిగా అయిపోతే దోరగా వేయించి పక్కన పెట్టేయాలి. తర్వాత రోట్లో నూరుకుందాం వచ్చేయండి. రోలు శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడుచుకోవాలి. అందులోని ధనియాలు, జీలకర్ర వేసి మెత్తగా నూరుకోవాలి. నూరుకున్న తర్వాత మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిరపకాయలు, చింతపండు, కొత్తిమీర వేసి ఒక స్పూను ఉప్పు, స్పూను నువ్వులు వేసి మెత్తగా నూరుకోండి. నూరుకున్న తర్వాత మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి ముక్కలు కూడా అందులో వేసి నెమ్మదిగా నూరుకోండి. లేదంటే సింది పడిద్దండి. మనకు పచ్చడి గట్టిగా అనిపించింది అనుకోండి, ఇందులోని కొన్ని వేడి నీళ్ళు పోసుకుంటూ రుబ్బుకోవాలి. పచ్చడి అయితే చాలా బాగుంటుందండి. వేడి నీళ్ళు పోయటం వల్ల మనకి పచ్చడి ఖరాబ్ అవ్వదండి. టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. మెత్తగా నూరుకున్న తర్వాత పచ్చడి పక్కకు తీసేసి మన టేస్ట్‌కి తగ్గట్టు కొంచెం ఉప్పు పడితే ఉప్పు వేసుకొని, చిన్న ఎల్లిపాయలు వేసుకొని మెత్తగా నూరుకోండి. నాకైతే పచ్చడి కొంచెం గట్టిగా అనిపించింది. కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా నూరుకున్నా. ఇది కావాల్సినోళ్ళు పోపైనా పెట్టుకోవచ్చండి. లేదంటే డైరెక్ట్‌గా ఇలా రైస్‌లోకి తినేయొచ్చు. పచ్చడి చాలా బాగుంటుందండి. మా అమ్మ అయితే ఎక్కువగా రోటి పచ్చళ్ళే. ఇప్పుడైతే మనం ఓపిక లేక మిక్సీ పట్టుకున్నాం కానీ రోటి పచ్చళ్ళు చాలా బాగుంటుంది. మా అమ్మ ఎప్పుడూ రోటి పచ్చళ్ళే ఎక్కువగా నూరిద్దండి. మీరు మీ అమ్మ కూడా ఇంతేనా? కామెంట్ చేయండి. పచ్చడి అయితే టేస్ట్ చాలా బాగుంది. రోట్లోనే కొంచెం అంత అన్నం వేసుకొని కలుపుకొని పచ్చడి తింటుంటే టేస్ట్ అయితే వేరే లెవెల్ అబ్బా! నా వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ ఇయ్యండి.